ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాలము వాక్య ధ్యానంలో ఉన్న మీ అందరికీ మా పరమేశ్వరం ప్రార్థన మందిరము ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడి కృపను బట్టి ప్రతిరోజు ఇలా కలుసుకొనటానికి దేవుడిచ్చిన మహాకృప. ఎందుకంటే దేవుడిచ్చే మంచి మాటలు వినటానికి, మనం బోధించుకునటానికి దేవుడు మనకి మంచి సమయం ప్రాప్తింపు చేశాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ ధన్యత అనేక మందిని పంచుకునటానికి ఇతరులకు షేర్ చేయండి. ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుదాం. మొదటి 2 దీనవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా మీతో కూడా ఉండెను. ఇక్కడ చెప్తున్నారు, భయపడద్దు, అధైర్యపడద్దు, జడియద్దు. మీ పక్షముగా యుద్ధము చేయువాడు మీ ప్రభు. యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. యెహోవా మీతో కూడా ఉన్నాడు. ప్రారంభం నుంచి మనం చదివితే, ఈ యుద్ధములో మీరు పోట్లాడాల్సిన అవసరం నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, యుద్ధ పక్షముగా ఇదిగో తీర్చబడి నిమిత్తము మీతో కూడా యెహోవా దయచేసిన రక్షణ మీరు చూసెదరు. భయపడకుడి, జడియొకడి. రేపు వారి మీ మధ్యకి పోరు. యెహోవా మీతో కూడా ఉన్నాడు. వారి మధ్యలోనికి మీరు వెళ్ళరు. వాస్తవానికి ఇక్కడ మీరు గమనించినట్లయితే యెహోషాపాతు రాజును గురించి తెలియజేస్తూ, యూదావారిని గురించి, యెరూషలేములో కాపురస్తుల గురించి ప్రభు చెప్తున్న మాట, యెహోవా మీతో కూడా ఉన్నాడు. కొన్ని భయాలు, కొన్ని ఆందోళన, కొన్ని పరిస్థితులు ఆ రోజుల్లో యెహోషాపాతు కాలములలో జరుగుతున్నప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు ప్రార్థించాడు. దేవుడికి గాయకుల్ని పరిశుద్ధ అలంకారము చేత ఆయన నిబంధన కలిగి అలాగున దేవుడి దగ్గర విచారించడం ప్రారంభించాడు. కానీ వాక్యం చెప్తున్న మాట, వీళ్ళెవ్వరూ యుద్ధం చేయలేదండి, వీళ్ళ పక్షముగా దేవుడే యుద్ధం చేశాడు. ఈరోజు జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి లోకపు మనుషుల్లో నువ్వు భయపడి అలలోకి వెళ్ళిపోవటం కాదు, కానీ నీకు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన ధైర్యం, ఆత్మ సంబంధమైన బలము, శక్తి ప్రభు నీకు ఇచ్చారు. వాటి విషయంలో నీవు ప్రభు చెప్తున్న మాట, యెహోవా మీతో కూడా ఉండెను. మనతో ఉండాలి. ఆయన మనతో ఉండాలి అని అంటే మనం ఆయనలో చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. 20వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచటలేదని ఇదిగో నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. ఎవరంటే మనకు దిక్కు? దేవుడే. నీవే మాకు దిక్కని ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థనలన్నీ కూడా ఆలకించిన. 19:6లో కూడా ఒక మాట ఉంటుంది, మీరు యెహోవాను నియమింపబడిన గనుక మనుషులు నియమింపబడలేదు, తీర్పు తీర్చవలసినది కారు. ఆయన మీతో కూడా ఉండెను గనుక మీరు తీర్పు తీర్చబడరు. బహు జాగ్రత్తగా చేయండి. చేసే ఆత్మీయ జీవితాన్ని బహు జాగ్రత్తగా చేయండి. లోకానికి నువ్వు కాదు తీర్పు తీర్చేది, దేవుడు తీర్పు తీరుస్తాడు. నీ పక్షముగా తీర్పు తీర్చువాడు, నీ పక్షముగా యుద్ధము చేయవాడు నీతో ఉన్నాడు. అక్కడ అంటున్న మాట అదే, మీతో కూడా ఉండెను కనుక మీరు తీర్పు తీర్చబక బహు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దేవుడు సన్నిధిలో వాక్యము చెబుతున్న మాటలు, ఆయన నీతో ఉండాలంటే నువ్వు ఆయన యందు విచారించు. ఇంత గొప్ప పరిస్థితులు
మేము ఎలా ఎదుర్కోవాలి, మాకు శక్తి చాలదు అంటే ప్రభు సన్నిధిలో విచారించడం ప్రారంభించాడు. 19వ అధ్యాయం 7వ వచనంలో కూడా అంటాడు, యెహోవా భయము మీ మీదకి ఉండునుగాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చబడెను. మన దేవుడైన యెహోవా యందు ఇదిగో ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకునేవాడు కాడు. పక్షపాతి కాదు, లంచము పుచ్చుకునేవాడు కాదు. ఎవరి పక్షముగా ఆయన ఏం చేయాలో ప్రభు తెలుసు. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనతో నిత్యము నివాసము చేసేటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడనే సత్యమును మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి సమస్య ఉన్నా ఆయన నీతో ఉన్నాడని తీర్మానం తీసుకొని ప్రభుతో నువ్వు ఆయన యందు విచారించు. ఆయనకి చెప్పు, నీ కుటుంబ సమస్య, పిల్లల సమస్య, భార్యాభర్తల్లోనా, లేకపోతే నీవు పనిచేసేదా, ఉద్యోగమా, వ్యాపారం, ఏ సమస్యలో ఉన్నా, ఆత్మీయంగా ఎదగాల, దేవునికి దూరం అవుతున్నావా, దేవునికి దగ్గరగా ఉన్నావా, దేవుడిలో నువ్వేం పొందుకున్నావు, ప్రతి ఒక్కటి దేవుని యందు విచారించు. ఆయన నీతో ఉన్నాడు, ఇది గుర్తుంచుకోవాలి. లూకా సువార్తలో 9వ అధ్యాయము 41వ వచనం, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖత్వపు వారులారా, నేను ఎంతకాలము మీతో ఉంటాను, మిమ్మల్ని ఇదిగో మిమ్మల్ని మీరు గమనించుకోండి. మూర్ఖులైన ఒక్కరి జనము మధ్యలో మీరు ఉన్నారు, జాగ్రత్త. ఎంతకాలం నేను మీతో ఉంటానో మీరు గమనించి, మీరు వాళ్ళతో కాదు స్నేహించాల్సింది, జీవము కలిగిన దేవునితో మీరు స్నేహించవలసిన వారై ఉన్నారు. ప్రభుతో నువ్వు స్నేహించబడినటువంటి అనుభవం. మూర్ఖులైనటువంటి ఒక్కరి జనము మధ్యలో ఎంతకాలం నేను మీతో ఉంటాను. కాబట్టి ఉన్నంత వరకు దేవుడి సన్నిధిలో మనం జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితం, విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితం, యేసయ్య నీతో ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభుతో నువ్వు చేసేటువంటి భయభక్తులు కలిగినటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించాలి. కీర్తన గ్రంథము 78వ కీర్తన 38వ వచనాన్ని మనం చదువుతాం. 78వ కీర్తన 38వ వచనం, అయితే ఆయన వాత్సల్యపూర్ణుడు, వారిని నశింపచేయక వారి దోషములు పరిహరించిన వాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపక ఇగో పలుమార్లు కోపము అణుచుకున్నవాడు. చూసారా, ఎన్ని జరుగుచున్నా ఆయన ఏం చేస్తున్నారు, ఏమాత్రం ఉగ్రత లేపకుండా పలుమార్లు ఆయన కోపాన్ని అణుచుచున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ఇచ్చిన సమయమును జాగ్రత్తగా మనం దేవునితో నిబంధన చేసుకొని ఆయన సన్నిధిలో మనం భయభక్తులు గలవారమై నడుచుకోవలసినటువంటి పద్ధతులు అవండి. ఇక్కడ మనం చూసినట్లయితే 42వ అధ్యాయములో యెషయా గ్రంథములో 14వ వచనములో, చిరకాలమున్నట్లు నేను మౌనముగా నుంటిని, ఊరకే ఉన్నానని అణుచుకుంటున్నానని, ప్రసవేదన పడుచున్న స్త్రీవలే విడవకుండా నేను బలవంతులముగాను ఊపిరి బిగబట్టినట్లుగా ఓర్చుకున్న రోజు ఇదిగో ఉన్నవి చాలు. ఊరుకుంటున్నాడు. జాగ్రత్త కలిగి నువ్వు జీవించు. ఆయన సన్నిధిలో ఆయన మనతో ఉన్నాడు, ఆయన కోపం రేపొద్దు. ఆయన ఊరుకుంటున్నాడు అనుకుంటున్నారా? చాలా జాగ్రత్త. ప్రభువు ఇచ్చిన సమయం, సరిచేసుకోమన్న సమయం, ప్రభుతో ఉండాల్సినటువంటి సమయాన్ని మనం తీర్మానం చేసుకో. ఉగ్రత పాలవద్దు, కోప పాలవద్దు. కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ఇదిగో నీతో కూడా ఉండేదను. ప్రభు నీతో ఉండటానికి నీ పక్షముగా యుద్ధము చేయవాడు. ప్రభు నీతో ఉండటానికి నీ విచారాలన్నీ, ప్రార్థన విజ్ఞాపనలన్నీ ఆలకిస్తాడు. ప్రభు నీతో ఉండటానికి కారణము ఏమై ఉన్నది వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, మూర్ఖులైనటువంటి వక్ర జనములో నుండి నువ్వు తప్పించబడి ఇదిగో దేవుడు నీ ఉన్నంత వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన ప్రతి విషయములు ఇంకా నాశనము చేయక, ఇదిగో వారి దోషములు పరిహరిస్తూ, ఉగ్రతను అణిచివేస్తూ, ఇదిగో అనేకమైన విషయములు ఆయన కోపాన్ని రేపుకొనక కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఎందుకని అంటే ఇంకా నీలో మార్పు వస్తుందని. కాబట్టి లోకం వైపు కాదు తిరగాల్సింది, జీవము కలిగిన దేవుని వైపు తిరుగు. ఆయన ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు.
ఆయన సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా కాపాడుకొని ప్రభు సన్నిధిలో భక్తి జీవితాన్ని చాలా 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 జాగ్రత్తగా మనము కొనసాగించే వారముగా ఉండాలని ప్రభు మనకి తెలియజేస్తున్న మాటలు దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరచబడును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, విశేషమైనది పరిశుద్ధ నామమును బట్టి నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలము ఇదిగోనైనా నా ప్రభువా, మీరు మాతో ఉన్నారు అని ప్రతి విషయాన్ని మరొక్కసారి మాకు తెలియజేసినందుకు స్తోత్రం. ఏ ఒక్కరు మర్చిపోక మీతో ఉండే జీవితం, మీ యందు విచారించే జీవితం, మీలోనే ప్రతి విషయములు ఫలించే జీవితంగా మార్చి మీ కృపతో నింపి సహాయం చేసి మహిమపరచుకోనమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.